ఈరోజు నువ్వు ఏదైతే సమస్యను బాధపడుతున్నావో దాన్ని దేవుడు సాక్ష్యంగా మారుస్తాడు. ఈరోజు ఏ సమస్యతో నువ్వు పోరాడుతున్నావో ఆ పోరాటంలో దేవుడు నీకు జయమిస్తాడు. తద్వారా నా దేవుడు మంచివాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన వాడని అనుభవపూర్వకంగా నువ్వు సాక్ష్యం చెప్పే స్థితికి దేవుడిని తీసుకొస్తాడు. ఆయన నీ గోడలు తిరిగి కట్టించడం మాత్రమే కాదు, నీ సరిహద్దును విశాలపరిచే దేవుడు ఆయన. నీ ఆలోచనలు, నీ క్రియలు, ఆ తర్వాత దేవుడు నీ ఆశీర్వాదాలను విశాలపరిచి ఒకప్పుడు అనేక మందికి ఇబ్బందికరంగా, లేదంటే అనేక మందికి బాధాకరంగా ఉన్న నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. శ్రేయస్కరమైన దీవెనలతో దేవుడిని నింపడం ద్వారా అనేక మందికి ప్రయోజనకరంగా నిన్ను మారుస్తాడు. అది దేవుని కృప, అది దేవుని యొక్క ఔన్నత్యమైన ప్రణాళిక. ఆ ప్రణాళిక నీ జీవితాన్ని సమర్పించుకో, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నా మటుకు నా జీవితంలో నేను సాక్ష్యం చెప్పగలను. దేవుడు మా పరిచర్య ప్రారంభం చాలా చిన్నదే, కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేయడానికి, వాక్యము ద్వారా పురికొల్పడానికి, సత్యము వైపుగా అనేక మందిని త్రిప్పడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఆయన వాక్యాన్ని ప్రకటించే అవకాశం ఇచ్చిన ప్రతిసారి నేను మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తాను. కారణం అంటే వాక్యం చెప్పడం అంటే, లేదా దేవుని మాటలు ప్రకటించడం అంటే అది చిన్న విషయం కాదు. దేవుడిచ్చిన కృప ఈ అవకాశం ద్వారా అనేక మందిని ఆధ్యాత్మికంగా స్థిరపరచడం ద్వారా జీవితాలు బాగుపడుతున్నాయి, కుటుంబాలు కట్టబడుతున్నాయి, అనేక మంది ప్రభు కోసం నిలబడుతున్నారు. దేవుని ప్రజలారా, ఆయన వైపు చూడండి. దేవుడు మీ సరిహద్దును విశాలపరిచే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. మీకా గ్రంథం నుంచి ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీ వాగ్దానాలే మాకు బలం, నీ వాగ్దానాలే మా ఆశ్రయం ప్రభువా. కృంగి ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు, ప్రతికూల వాతావరణాలు మమ్మల్ని కమ్మేసినప్పుడు నీ వాగ్దానాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు గునికి నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ స్తుతిస్తున్నాం. పడిపోయిన మా గోడలు తిరిగి కట్టించగల సామర్థ్యం నీకు మాత్రమే ఉంది. మా సరిహద్దులు విశాలపరిచే దేవుడు నాయన. ప్రజలందరూ కొన్నిసార్లు మమ్మల్ని చూసి ఇక నీవు అభివృద్ధి పొందలేవు, నువ్వు వ్యాపించలేవు, నీ జీవితంలో ఏమీ సాధించలేవని ప్రజలందరూ మాతో మాట్లాడినప్పుడు మా సరిహద్దులు విశాలపరిచి నువ్వు మాతో ఉన్నావని రుజువుపరుచుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ విశిష్టమైన నీ కృపతో, ప్రత్యేకమైన నీ ఆత్మతో నింపిన ఆయన నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నానో, వారు ఏ విషయాల కోసం నీ సన్నిధిలో గోజాడుతున్నారో, ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలు మీరు అంగీకరించి గొప్ప నెమ్మదిని వారికి దయచేయండి, బలపరిచి నడిపించండి. అనారోగ్యంతో వారికి స్వస్థతనివ్వండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.